పవిత్ర పుణ్యక్షేత్రంలో వ్యభిచారం ఒక మహమ్మారిలా మారింది. ఎప్పటి నుంచో ఇక్కడ నడుస్తున్న ఈ దురాచారాన్ని ఎంత ప్రయత్నించినా మాన్పించలేకపోతున్నారు పోలీసులు. మరి ఈ దందాకు పోలీసులు ఎంచుకున్న దారేది? ఎలా చెక్ పెడదాం అనుకుంటున్నారు? హ్యావ్ ఎ లుక్. యాదాద్రి ఒకప్పటి యాదగిరిగుట్ట. ఇదెంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయినా సరే ఇక్కడ అపవిత్ర కార్యకలాపాలు సాగుతుంటాయి. పాతగుట్టకు వెళ్లే దారిలో వ్యభిచార గృహాలున్నాయి. ఇదివరకు ఇక్కడ ఎన్నో వ్యభిచార గృహాలుండేవి. గత కొన్నాళ్ల నుంచి ఈ గృహాలిక్కడ లేకుండా పోలీసులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఇక్కడి గృహాలను తొలగించడమే కాదు, పట్టుబడ్డ వాళ్లకంటూ పునరావాసం కల్పించారు. ఆర్థిక ప్రోత్సాహకాలనిచ్చారు కూడా. ఇంత చేస్తున్నా పాత వాసనలు పోని కొందరు ఈ దందా చేస్తూనే ఉన్నారు. దీంతో మళ్లీ పాతగుట్ట దగ్గర వ్యభిచారం మొదలైంది. కేవలం గుట్ట మాత్రమే కాదు, చుట్టుపక్కల తండాల్లోంచి అమ్మాయిలను తీసుకొస్తుంటారు ఇక్కడి వ్యభిచార నిర్వాహకులు. చిన్న తండాలు, గ్రామాల్లోని అమ్మాయిలను ఇంత మొత్తానికని కొనేస్తూ ఉంటారు. అలా తీసుకొచ్చిన అమ్మాయిలను ఈ రొంపిలోకి దించేస్తుంటారు. అప్పటికీ కొందరు ఆడపిల్లలు ఈ వృత్తి తాము చేయలేమని తెగేసి చెప్పినా వీళ్లకు నరకం చూపిస్తుంటారు. అంతేకాదు వాళ్లపై దాడులు చేసి నానా ఇబ్బందులు పెడుతుంటారు. ఇలాంటి ఘటనలు తమ దృష్టికొచ్చిన వెంటనే యాక్షన్ తీసుకుంటామంటారు పోలీసులు. ఇటీవల యాదాద్రిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. నాటి నుంచి ఇక్కడి వ్యభిచారం రూపుమాపే ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే కొన్ని వందల మందికి పునరావాసం కల్పించారు పోలీసులు. ఇంకా ఈ వృత్తి వాసనలు పోక ఈ దందా చేస్తూనే వస్తున్నాయి కొన్ని కుటుంబాలు. వీళ్ల ఇళ్లపై దాడులు కూడా చేశారు. అయినా సరే ఈ జాడ్యం ఇక్కడ 100% సమసిపోలేదు. ఇలాంటి వాళ్లు చుట్టుపక్కల గ్రామాల ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నారు. గత కొంతకాలంగా ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్న ఒక 4 మహిళలను గుర్తించారు రాచకొండ పోలీసులు. ఈ 4పై పీడీ యాక్ట్ ప్రయోగించారు రాచకొండ సిపి. దీంతో ఏడాది పాటు వీళ్లకు బెయిల్ రాదు, జైల్లోనే ఉండిపోవాల్సొస్తుంది. ఏడాది తరువాత కూడా వీళ్ల ప్రవర్తనలో మార్పు రాకుండా మరో ఏడాది కాలం వీళ్ల శిక్ష పొడిగించే అవకాశముంది. పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఇక నుంచి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేదు. ఈ లక్ష్యంతోటే ఈ 4 మహిళలపై పీడీ యాక్ట్ ప్రయోగించామని అంటున్నారు పోలీసులు.